హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతు భరోసా నిధులపై కీలక అప్డేట్, కొత్త రూల్స్ ఇవే వారికి కట్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రైతు భరోసాకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో రైతుల్లో ఎన్నో ప్రశ్నలు, ఆశలు తలెత్తాయి. రైతు భరోసా పథకం కింద వందల ఎకరాల భూమి ఉన్న రైతులకి, వారికి లేదా ప్రభుత్వం ఉద్యోగుల లబ్ధి కూర్చడంపై గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా ఆదాయపు పన్ను చెల్లించే వారికి సాయం అందించడం సమాజమే అని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలో పన్ను చెల్లించే రైతులు కూడా పెద్ద భూమి ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే జరిగితే లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వం రూపొందించే విధి విధానాల్లో సీలింగ్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే లేదా 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలియడం జరిగింది. పనిచేసే భూములు మాత్రమే రైతు భరోసాకు అందించే ఛాన్స్ ఉంది. సాగు చేయాలని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు భరోసా ఇవ్వద్దని ప్రభుత్వం యోచించడం జరుగుతుంది. ఇప్పటి వరకు వర్షాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడు వీటిని కూడా రబీ సీజన్ నిధులు కలిపి అందిస్తారా, లేక కేవలం రబీ సీజన్ నిధులకు మాత్రమే విడుదల చేస్తారా అనే ఇంకా స్పష్టత రాలేదు. రైతు భరోసా పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చైర్మన్ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియమించినట్టు తెలవడం జరిగింది. ఈ కమిటీ ప్రభుత్వం వద్ద నివేదిక సమర్పించి తర్వాత అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రైతు భరోసా పథకంలో తీసుకుపోయే మార్పుల గురించి రైతుల ఉత్కంఠ నెలకొంది. ఈ చిన్న మధ్య తరగతి రైతులకు ఈ పథకం మరింత ఉపయోగపడంగా మారునట్టు తెలవడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్.